మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. లెంట్లోని 14వ దినం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయము 19 నుండి 22, మత్తయి సువార్త 23వ అధ్యాయం 13 నుండి 33, ఉత్తర ప్రచుత్తర భాగము కీర్తన 32. మనకి ఇవ్వబడిన అంశము బాహ్య శుద్ధి, ఎక్స్టర్నల్ క్లీన్లీనెస్. త్రియేక దేవుని నామమున అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఆధ్యాత్మికమైన జీవితంలో ఈ లెంటెన్ షెడ్యూల్, ఈ యొక్క డెవోషన్స్ మనల్ని ఎంతో ఆత్మలో బలపరుస్తుంది అని నేను నమ్ముతూ ఉన్నాను. ఆత్మ శుద్ధి, బాహ్య శుద్ధి, రెండు రకాలైనటువంటి మాటలను గురించి పరిశుద్ధ గ్రంథము చాలా చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. చాలాసార్లు పైకి కనపడతాం, చాలా బాగా ఉంటారు, కానీ లోపల దేవునికి దూరంగా ఉండేవారు ఉంటారు. అందుకే వాక్యం చెప్తుంది, పైకి భక్తి గలవారిగా ఉంటారు కానీ వారు దేవుని యొక్క శక్తిని ఆశ్రయించని వారు. అందుకే లోక నానుడి కూడా మనం గమనిస్తే సామెత చాలా మంచి సామెత, మెరిసిందల్లా బంగారం కాదు. మనం చాలాసార్లు వైట్ అండ్ వైట్ వేసుకుంటే వారు చక్కగా మనకు కనబడితే, కంటికి మంచి అందంగా కనబడితే వారు చాలా ఉన్నతమైన వారు, పరిశుద్ధులు అని రకరకాలుగా ఊహించుకుంటూ ఉండొచ్చు. అయితే వాక్యం మనకి చాలా స్పష్టంగా చెప్తుంది, వారి యొక్క ప్రవర్తన ఫలము ద్వారా వారు ఏమిటో మనం చెప్పొచ్చు, అంతేగాని వారి వేషధారణను బట్టి మనం చెప్పకూడదు, వారి అలంకరణను బట్టి మనం చెప్పకూడదు, చూచిన దానిని బట్టి మనం ఒక కంక్లూజన్కి రాకూడదు. ఈరోజు పాత నిబంధన భాగం మీరు గమనిస్తే రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయం 19 నుండి 22 వచనాల భాగంలో అక్కడ యెరికో అనే ఒక పట్టణము మనకి కనబడుతుంది. ఆ పట్టణాన్ని గురించి సేవకుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు మీరు గమనించండి. ఎలీషా ఏలియా నుండి ఆ యొక్క అభిషేకం పొందిన తర్వాత ఆయన ఆ యొక్క నదిని పాయలుగా చేసి బయటకు వచ్చిన తర్వాత, యెరికోలో ప్రవేశించిన తర్వాత అక్కడ జరిగినటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం. ఆ సంఘటనలో ఆయన ఆ ప్రాంతం అంతా చూస్తే అది కనులకు రమ్యమైనదిగా, చాలా అందంగా కనబడ్డది. అక్కడ రాజులు 2వ గ్రంథంలో 2వ అధ్యాయములో 19వ వచనం, అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలినవాడమైన నీకు కనబడుచున్నది కానీ నీళ్లు మంచివి కావు. నీకు ఈ పట్టణం మంచిదిగా కనబడుతుంది, రమ్యమైనదిగా కనబడుతుంది, కానీ దీని నీళ్లు మంచివి కాదు, నేల నిస్సారమైనది. చూడండి, చూడటానికి చాలా బాగుంది ఆ పట్టణం, కానీ తాగడానికి నీళ్ళు లేవు, ఉండడానికి నివాసం లేదు. ఎంత భయంకరం అంటే నివాస యోగ్యం కానటువంటి పరిస్థితి. అంటే మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, పైకి చాలా బాగా ఉండేటువంటి వారు లోపల దేవునికి వ్యతిరేకంగా ఉండొచ్చు. ప్రభు చెప్తున్నాడు, నీవు పైన లోపల రెండు కూడా దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలి. ఆత్మశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. హృదయ శుద్ధిని ప్రభు కోరుకుంటున్నాడు. మనము బాహ్య శుద్ధిని ఎలాగైతే ప్రతి దినము మనము జరిగించుకుంటామో, హృదయ శుద్ధిని కూడా అలాగే జరిగించుకోవాలి. బాహ్య శుద్ధికి ఇచ్చిన ఇంపార్టెన్స్, మన బాహ్యము ఎంత శుభ్రంగా కనపడాలని, మన ముఖ తేజస్సు కానీ, మనకున్నటువంటి శరీరం కానీ, మనం వేసుకునే వస్త్రములు కానీ చూచిన వెంటనే అందరూ మెచ్చుకోవాలి అన్నట్టుగా మనము సిద్ధపడతాం. అయితే ఈరోజు మరి ఆత్మ ఎవరికి కనబడదు అని అనుకుని దాన్ని వదిలిపెడుతున్నావేమో, కానీ ప్రియులారా, ఆత్మ అనేది దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు పై రూపాన్ని చూడడు. నీ యొక్క బాహ్య రూపం కంటే అంతరంగిక రూపమే ఆయనకు ముఖ్యం. ఇక్కడ యెరికో పట్టణం గురించి మనం ఆలోచన చేస్తే చాలా సంవత్సరం, సుమారుగా 10 years ago, 10,000 సంవత్సరాల పురాతన పట్టణమని పురావస్తు శాస్త్రవేత్తలు చెప్తారు, నిర్ధారించారు. టెల్ అల్ సుల్తాన్ అనే ప్రాంతంలో మనం చూస్తాం. బలమైన గోడలు అక్కడ ఉన్నాయి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో 6 రోజులు తిరిగారు, 7వ రోజు 7 సార్లు తిరిగి ఆ గోడలను పడగొట్టారు. 6వ అధ్యాయము 26వ వచనంలో శపితమైంది, శపించబడ్డది. ఆ సిటీ ఆఫ్ పామ్స్గా, మట్టలు కలిగినటువంటి పట్టణంగా పిలువబడ్డది. ద్వితీయోపదేశకాండం 34:3లో ఆ పట్టణాన్ని గురించిన
వివరణ, ఆ విషయాలు మనం చూస్తాం. పిల్లరా, ఇలాగా మంచి పట్టణము, అందమైన పట్టణము యెహోషువ కాలంలో శపితమైంది. యేసు ప్రభువారు ఆ పట్టణంలోనికి వెళ్ళి ఆ శాప విమోచన దానికి జరిగింపజేశారు. అయితే ఈ మధ్యలో మీరు గమనిస్తే ఏలియా తర్వాత ఎలీషా వచ్చిన తర్వాత ఎలీషా ఆ పట్టణాన్ని చూసినప్పుడు అక్కడున్న వారు చెప్తూ ఉన్నారు, ఇది చాలా రమ్యమైంది, కానీ నీళ్లు పనిచేయవు, నివాసానికి నేల సారవంతమైంది కాదు. అప్పుడు దానికి ఒక పరిష్కారం చెప్తాడు. ఈ రోజున నీవు నేను మనము దేవునికి పైకి భక్తి కలిగిన వారు ఉన్నాము, లోపల నిస్సారమైనటువంటి జీవితం. ఉప్పు నిస్సారమైతే మనుషులతో త్రొక్కబడును అన్నట్లుగా మన ఆధ్యాత్మిక జీవితం లేకుండా పైకి మాత్రం భక్తిగా మనం కనబడుతున్నాం, పాటలు పాడుతున్నాం, వాక్యం చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, భక్తిగా కనబడుతున్నాం, గుడికి వెళ్తున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ ఆ ప్రార్థన భక్తికి తగిన ఫలం మనం ఫలించట్లేదేమో ఒకసారి మనం ఆలోచన చేయాలి ప్రియులారా. అలాగ మనము నిస్సారమైనటువంటి భక్తిని మనం కలిగి ఉంటే, మనము పనికిరానటువంటి భక్తిగా మన జీవితాలు ఉంటే ప్రభు వైపుకు తిరిగే వారంగా ఉండాలి. బాహ్య శుద్ధి మీదే నీవు ఒకవేళ ఆసక్తి చూపుతున్నావా? చూడండి, యేసు ప్రభువు వారు ఎంత క్లిస్టర్ క్లియర్గా వాళ్ళని తిడతా ఉన్నారు. ఇక్కడ మీరు గమనిస్తే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూసివేస్తారు, మీరు ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. పరిసయ్యులారా, శాస్త్రులు, మీ మతంలోనికి అనేకులను చేర్చుకుంటారు, తీరా చేరిన తర్వాత వారిని రెండింతలుగా నరకపాత్రలుగా మీరు చేస్తారు. ఇదిగో మీరు దేవాలయం కంటే దేవాలయంలో ఉన్న వస్తువులకు విలువిస్తున్నారు. ఏది గొప్పది? పుదీనా జీలకర్రలో మీరు దశంభాగం ఇస్తున్నారు తప్ప న్యాయము, కనికరం, విశ్వాసం మీరు విడిచిపెట్టారు. అందుకే అక్కడ అంటున్నాడు ఒక సామెత, దోమ లేకుండా వడియ కట్టి ఒంటిని మృంగువారు మీరే అంటున్నాడు. దోమ లేకుండా వడియగట్టి ఒంటిని మింగవారు. ఎందుకు ఈ మాట చెప్పారంటే, చిన్న చిన్న తప్పులను కఠినంగా చూస్తారు, పెద్ద తప్పులు మాత్రం వదిలేసేటువంటి వారు. మత్తయి 23:24 మీరు చదివితే, దోమ, ఒంటె రెండు కూడా అశుద్ధమైనవి. లేవికాండం 11వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ అశుద్ధమైనవి, అపరిశుద్ధమైనవి పరిసయ్యులు, ఆ అపరిశుద్ధమైన దోమ ఎక్కడైతే ఈ ద్రాక్షారసం మీద వాళ్తుందో, ఒకవేళ అది వాలిన ద్రాక్షారసం మనము తాగితే మనము అపరిశుద్ధులం అవుతామని ఆ దోమలు వాలకుండా వీరి యొక్క పరిస్థితుల్లో, వీరి మత ఆచారాలలో, వీరు చేసే సెలబ్రేషన్స్లో ఆ ద్రాక్ష తొట్టిలో ఉండే ద్రాక్ష రసం పైన దోమ కూడా వాలకుండా వడియ కడుతున్నారు, వీళ్ళు గుడ్డ కడుతున్నారు పైన. అంటే ఆ వడియను వలను కట్టి దోమలు లోపలికి వెళ్ళలేకుండా. అంటే అపవిత్రమైనటువంటి దోమ ఈ పరిశుద్ధమైనటువంటి ద్రాక్షారసం మీద వాలితే ఈ ద్రాక్షారసం కూడా అపవిత్రపరచబడుతుంది అనేటువంటి కఠినమైనటువంటి, చాలా నిష్ఠ కలిగినటువంటి మత ఆచారాన్ని ఆచరించేటువంటి తెగ వీరు. అలాంటి వారు ఒంటెను మింగుతున్నారు. అంటే చిన్న అపవిత్రమైన చిన్న జంతువైన దోమ వాలకూడదు అనుకున్నారు, కానీ అపవిత్రమైన పెద్ద జంతువైన ఒంటెను మృంగేవారిగా వీరున్నారు. అంటే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ చాలా స్పష్టంగా మీరు చిన్న చిన్న వాటిలో పుదీనా జీలకర్రలో దశంభాగం ఇస్తున్నారు, కానీ కనికరాన్ని మర్చిపోయారు, న్యాయాన్ని మర్చిపోయారు, విశ్వాసాన్ని విడిచిపెట్టారు. ప్రియులారా, మనం ఒకవేళ ఇంటి బయట శుభ్రం చేస్తున్నాము, చిన్న చిన్న ఆకులను, వాటిని ఇంటి లోపల ఉండే చెత్తను బయట పడేయట్లేదేమో. అలా ఉంటే మన ఇల్లు కంపు కొట్టినట్లుగా మన హృదయం కంపు కొడుతుంది. అందుకే ప్రభు ఏమన్నాడంటే, మీరు గిన్నెయు పళ్ళెము లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నింపబడి ఉన్నది అంటున్నాడు. మీరు బయట పళ్ళెను శుభ్రపరుస్తున్నారు, కానీ లోపల అది దోపుతోనూ అజితేంద్రియత్వము. దోపు అనగా దొంగతనం చేసినటువంటి ధనం, ప్రజల దగ్గర నుండి తీసుకొచ్చినటువంటి దోపిడి సొమ్ము. అజితేంద్రియత్వము అని అంటే దురాశ, స్వార్థం, లోభం, అధికారాశ, అంటే కోరికలను నియంత్రించుకోలేనటువంటి స్థితిని అజితేంద్రియ తత్వం అంటాం. అంటే బయట పవిత్రంగా ఉంటున్నారు, కానీ లోపల మాత్రం ధనాపేక్ష, లోకాశలతో నింపబడుతున్నారు. అందుకే ఏమన్నాడు, సున్నము కొట్టిన సమాధులారా, వెలుపల శృంగారంగా దేవాలయ గోరీలను శుభ్రపరిచినట్టుగా శుభ్రపరుస్తున్నారు మీ దేహాన్ని, కానీ మీ హృదయం అంతా కూడా కల్మషంతో నింపబడింది. మీరు నరక పాత్రులవుతారు. నరక శిక్ష నుండి మీరు ఎలాగో తప్పించుకుందరు. సర్ప సంతానమా, ఆ పేర్లు చూడండి, సున్నం కొట్టిన సమాధులారా, సర్ప సంతానమా. అంతేకాదు, వారిని అవివేకులు, అంధులైన మార్గదర్శకులారా, ఇట్లా
వారిని సంబోధిస్తూ వారి గురించిన వారి లోపల ఉండేటువంటి కుళ్ళును గురించి, లోపల ఉన్నటువంటి భయంకరమైన అశుద్ధాన్ని ప్రభు బట్టబయలు చేశాడు. ఈరోజు పైకి భక్తిగా ఉంటున్నాం, లోపల మన శుద్ధి ఎలా ఉంది? పరిసయ్యులు, శాస్త్రులు, అక్కడ ఉన్నటువంటి వారు దేవుని యొక్క మందిరాన్ని నడిపిస్తున్నారు, కానీ దేవుని మందిరంలో వస్తువులను వారు ఇష్టపడుతున్నారు, కానీ వారందరినీ నరక పాత్రలుగా చేస్తున్నారు. ట్రెడిషనల్ డివోటీస్గా వారిని నడిపిస్తున్నారు. అందుకే వారిని సర్పసంతానముగా, సున్నం కొట్టిన సమాధుల్లారా అని దేవుడు పోల్చాడు. ఈరోజు చిన్న ప్రియులారా, మనం ఒకవేళ పరిసయ్యుల వలె లేకపోతే ఈ శాస్త్రుల వలె మన జీవితం ఉంటే, ఎరుకో వలె మన జీవితం పైకి అందంగా చాలా చక్కగా భక్తి కలిగిన వారిగా ఉంటే, లోపల మాత్రం అశుద్ధంతో దేవుడు పోల్చిన రీతిలో మన జీవితాలు ఉంటే మనల్ని మనం మార్చుకుందాం, కపటం లేకుండా ఉందాం. మొదటిది, మనము మార్చబడి దేవుని వైపుకు రావాలి. మనము నీటిని వలన, అంటే మన జీవితము వలన, ఆనాటి ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్న నీటి వలన అక్కడ ఉన్నవారు ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రాణాలు పోయే స్థితిలో ఉన్నారు. విష నీరు అది. నీవు ఒకవేళ విష బీజముతో నింపబడి ఉన్నావా, ఆ పాప బీజము నిన్ను మరణానికి దారితీస్తుంది, మరణానికి నిన్ను నడిపిస్తుంది. ప్రియులారా, మరణము, ఇక మరణం ఉండదు అంటున్నాడు రాజులు 2వ గ్రంథము. మీరు చూడండి, రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయము ఇక్కడ 21వ వచనంలో అంటున్నాడు, అతడు ఆ నీటి ఓట ఎద్దుకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చిందేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక ఇక దీనివల్ల మరణము కలగకపోను. ఇక అంటే అంతకుముందు మరణం కలిగింది. ఆ నీటి వలన, ఆ ప్రాంతం వలన మరణం పొందారు. ఈరోజు నీ వలన, నీ యొక్క లీడర్షిప్ వలన, లేకపోతే నిన్ను చూస్తూ నీ బిడ్డలు, నీ కుటుంబము అదే తప్పు త్రోవలో వెళ్తే వారి మరణానికి వారిని తీసుకుని వెళ్తున్నావు. జాగ్రత్త. ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక ఆత్మీయ అన్నగా, లేకపోతే నీకంటే ముందు సండే స్కూల్ బిడ్డలు, యవ్వన బిడ్డలను చూస్తారు, చిన్న బిడ్డలు, స్త్రీల సమాజం వారిని చూస్తారు. ఇదిగో మన క్రింద ఉన్నటువంటి వారు పెద్దవారిని చూస్తారు. పెద్దవాళ్ళందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూనే ప్రార్థనలకు వస్తారు, లోకంలో జీవించి ప్రార్థనలకు వెళ్తారు. ఇలా ఉంటే, ఓహో ఇలాగ చేస్తున్నా పర్వాలేదు, మా పేరెంట్స్ చేశారు, మా చర్చిలో అందరూ ఇలాగే చేస్తున్నారు, కాబట్టి నేను ఇలాగే చేయాలి అనుకునే ప్రమాదం ఉంటుంది. తద్వారా నీ ప్రవర్తన ద్వారా వారిని మరణానికి నడిపిస్తున్నావు నువ్వు. ఈ రోజున యవనస్తులు గుడిలోకి రాకుండా ఆరాధన సమయంలో బయట ఎందుకుంటున్నారండి? ఆనాడు యవనస్తులు ఉన్నారు కాబట్టి ఈనాడు యవనస్తులు ఉన్నారు. ఈరోజు నీవుంటే రేపు సండే స్కూల్ బిడ్డలు యవనస్తులు అయ్యాక వాళ్ళు అలాగే ఉంటారు. కనుక మనము మన క్రింద ఉండేటువంటి వారికి మాదిరిగా ఉండాలి. వారిని మరణానికి మనం తీసుకుని వెళ్ళకూడదు. నీ హృదయం అలా ఉంటే నువ్వేం చేయాలి అంటే, మొదటి లక్షణం, మొదటిగా మనం చేయాల్సింది ఏంటో తెలుసా? కపటము లేనటువంటి, ప్రాయశ్చిత్తంతో కూడినటువంటి హృదయం మనం కలిగి ఉండాలి. కీర్తన 32:1-2, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు, దోషమును కప్పుకొనక నీ ఎదుట మా పాపమును ఒప్పుకొందునని దోషములు పరిహరిస్తాడు. అంటే కపటము లేకపోవడం అని అంటే దోషములను ఒప్పుకోవడం, ఒప్పుకోవడం, తప్పుకోకూడదు. చాలాసార్లు వాక్యము మనం ఖండించినప్పుడు తప్పుకునేవారు ఉంటారు, కొంతమంది కప్పుకునేవారు ఉంటారు. ఎలాంటిది నాకు కాదు, నా ప్రక్క వారికి అనుకుంటారు. ఈ రెండు చాలా ప్రమాదం. తప్పుకున్న ప్రమాదమే, కప్పుకున్న ప్రమాదమే. ఒప్పుకుంటే కనికరం పొందుతావు, ధన్యుడిగా, ధన్యురాలుగా మార్చబడి నీ దోషము పరిహరింపబడు. లూథరన్ సంఘములో మరి విశేషంగా ఈ యొక్క లైన్ని మనం పాడతాం. నా దోషములను ఒప్పుకొందును అనుకుంటుని అనే పాటను మనం పాడతాం. ప్రతి ఆదివారం పాడుతున్నావు. మరి నువ్వు ఇంకా సున్నం కొట్టిన సమాధుల్లా ఉంటున్నావా? వేషధారులైనటువంటి శాస్త్రులు పరిసయ్యులాగా ఉంటున్నావా? ఒకవేళ అలా ఉంటే ఇప్పుడే కప్పుకోకు, తప్పుకోకు, ఒప్పుకో. దేవుని సందులో ఒప్పుకుంటే నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు, నువ్వు కనికరాన్ని పొందుకుంటావు. రెండవదిగా మనము ఆశీర్వాదకరమైన వారిగా ఉండాలి అని అంటే, ఇక్కడ ఏలియా శిష్యుడైన ఎలీషా చేసిన కార్యాన్ని మనం చేయాలి. ఆ నీళ్లు జీవం కలిగిన నీళ్ళగా, ఆ నేల సారవంతమైన నేలగా మారడానికి కొత్త పాత్రలో ఉప్పు వేసి తీసుకురమ్మన్నాడు. మొదటిది పాపాలు ఒప్పుకుని క్రొత్త జీవితాన్ని నువ్వు జీవించాలి. క్రొత్త పాత్ర, క్రొత్త జీవితం. నీ జీవితంలో కొత్త పాత్రను వహించు.
ఇది చాలా స్పష్టంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ అంటున్నాడు 20వ వచనంలో, రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం, కొత్త పాత్రలో ఉప్పు వేసిన యొద్దకు తీసుకున్నారండి. ఆ ఒక్క వచనాన్ని మనం వివరించుకుంటే సరిపోద్దండి. ఈరోజు మన జీవితాలు మార్చబడతాయి. ఎలీషా ఒక పట్టణానికి వెళ్ళాడు. అది పైకి బాగుంది, లోపల మరణాలు కనబడుతున్నాయి. నీరు త్రాగితే మరణిస్తున్నారు, నేల సారం లేకుండా పోయింది. ఇక్కడ శాస్త్రులు పరిసయ్యులు పైకి బాగున్నారు, లోపల చాలా భయానకమైన పరిస్థితులు. అనేక మందిని వారి మతంలోకి చేస్తున్నారు, కానీ అనుకుంటూనే వారి నరక పాత్రలుగా చేస్తున్నారు. ఈరోజు నీవు పైకి భక్తిగా ఉండి లోపల శక్తిని ఆశ్రయించకుండా నీ వెనక వచ్చే వారిని మరణానికి పాత్రలుగా చేస్తున్నావా? ఆ జీవితం నుంచి మారాలంటే మొదట నీ దోషములను కప్పుకొనక, తప్పుకొనక ఒప్పుకో, కనికరాన్ని పొందుకుంటావు, ధన్యుడిగా ధన్యురాలుగా మార్చబడతావు. రెండవదిగా, ఒప్పుకున్న నీవు, కనికరింపబడిన నీవు ఒప్పుకున్న తర్వాత క్రొత్త జీవితాన్ని ప్రారంభించాలి, క్రొత్తగా జీవించాలి. క్రీస్తునందున్న ఎడల పాతవి గతించిపోతున్నాయి, క్రొత్త వాడైన క్రొత్త జీవితాన్ని బాప్తిసం తీసుకున్నా కూడా లోకంలోకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. తిరిగి వెనక్కి వెళ్ళిపోయే వారిని చాలామంది చూస్తాం మనం. తిరిగి వెనక్కి వెళ్ళకండి. ఒకసారి నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచేవాడు నా రాజ్యానికి పాత్రుడు కాదు. వెనుక తట్టు చూడొద్దు, క్రొత్త పాత్ర. మూడవదిగా, ఉప్పు వేయాలి. ఉప్పు, నేను లోకమునకు ఉప్పు అయి ఉన్నాను, మీరును లోకానికి ఉప్పు ఎలా అంటే సారవంతమైనదిగా ఉండాలి అని ప్రభు మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 13వ వచనంలో, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును, అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు. అంటే సారవంతమైనటువంటి ఉప్పుగా మనం ఉండాలి. ఉప్పు, మీరు లోకానికి ఉప్పు అంటే సారవంతమైన ఉప్పుగా మనం ఉండాలి. సారము కలిగి ఉండాలి. వారు సారము కలిగి పచ్చగా ఉందరు. అంటే సారం అంటే పచ్చదనానికి సాదృశ్యంగా కనబడుతుంది. అంటే పచ్చదనము, నీవు లైఫ్ అనగా నీలో జీవము ఉండాలి. ఆ జీవము ఇతరులను వెలిగించేదిగా ఉండాలి. సారము కలిగి ఆ చెట్టు వాడిపోకుండా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె సారంగా ఉండటానికి అది నిత్యము నీటి ఓటల యందు ఉంటుంది. జీవము కలిగిన క్రీస్తులో మనం సారవంతమైనటువంటి వారంగా, సారవంతమైన ఉప్పుగా మనం ఉన్నప్పుడు మన జీవితాలలో ప్రభు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని కొనసాగింపు ఉంటాం. అవి తీసుకుని నా యొద్దకు రండి. నీవు దోషాలు ఒప్పుకొని, తప్పుకోక కప్పుకొనక ఒప్పుకొని క్రొత్త జీవితాన్ని జీవిస్తూ, అంటే కొత్తగా బ్రతుకుతూ పాతవి గతించిపోయి ఉప్పు వలె సారము కలిగి, అంటే క్రొత్త జీవితాన్ని జీవించే నీవు ఫలించాలి. అది 30 దంతులు 60 దంతులు 100 దంతులుగా ఫలించాలి. అంటే గ్రోయింగ్ ఉండాలి, గ్రోత్ ఉండాలి. అందుకే ప్రియుడా, నీవు ప్రతి విషయంలో నీవు ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించున్నాను. అన్ని విషయములలో వర్ధిల్లుతూ మనం సౌఖ్యంగా ఉండాలి. మనం చాలాసార్లు బాప్తిసం తీసుకుంటాం, మారు మనసు పొందాం, తర్వాత కొత్త జీవితాన్ని జీవిస్తాం. ఆ తర్వాత మనము సారము కలిగి జీవించడానికి వెనకడతాం. అంటే మనము అభివృద్ధిలోనికి వెళ్ళాలి. అది అన్ని విషయాలు, పొడవు, ఎత్తు, లోతులో, వెడల్పులో. చాలాసార్లు బాప్తిసం తీసుకొని ప్రభువులో ఉండి కొత్త జీవితం జీవించి నాకేం సంబంధం లేదు, నేను ఏ పాట పాడను, బైబిల్ చదవను, వాక్యం చెప్పను, నేను నా భక్తి అని చాలామంది మడేసి కూర్చుంటారు. అలా కూర్చోకూడదు. మనం దేవుని కార్యాలలో సేవకునికి సహాయకరంగా ఉండాలి, దేవుని పనులు చేయాలి, అదేవిధంగా దేవుని కొరకు సాక్షిగా జీవించాలి. అప్పుడే మనం సారం కలిగి ఉన్నట్టు. లేదు, నువ్వు కొత్తగా జీవిస్తున్నావు, దానివల్ల ఎవరికి ఉపయోగం లేనప్పుడు ఆ ఉపయోగం లేనటువంటి నీ క్రైస్తవ భక్తి జీవితము ఎందుకు? ఈరోజు గమనించండి, మన భక్తి జీవితం ద్వారా ఎవరో ఒకరు ఇన్స్పైర్ అవ్వాలి, ఎవరో ఒకరు మనల్ని ఫాలో అవ్వాలి, ఎవరో ఒకరు మనల్ని చూసి దేవుళ్ళకి రావాలి. మనం వాక్యం చెప్పక్కర్లే. అలాంటి సారవంతమైన జీవితము, సాలిడ్ లైఫ్ మనం జీవించాలి. అదే ఉప్పుకు ఉన్నటువంటి సాదృశ్యం. చివరిగా ఒకటి, నా యొద్దకు తీసుకురండి అన్నాడు. అంటే మనము ఇవన్నీ కలిగి ప్రభువు దగ్గర ఉండాలి, ప్రభువులో ఉండాలి. ప్రభువులో ఉన్నప్పుడే ఇవన్నీ నీకు స్టాండర్డ్గా ఉంటాయి. ప్రభువులో లేకుండా నువ్వు నీవే గొప్పగా చేయబడి నీవే నీ తర్వాతే అన్నీ అన్నట్టుగా మనల్ని మనమే హెచ్చించుకున్న వారంగా ఉంటే మన జీవితము ఆశీర్వాదకరంగా ఉండదు. ఎప్పుడైతే వాటిని ఆయన చేతుల్లో, సేవకుని చేతుల్లో పెట్టారో, అనగా అక్కడ ఎలియా యొక్క
సేవకునిగా ఎలీషా దేవునికి యేసుప్రభు వారికి సూచనగా కనబడుతుంది. ఎందుకంటే ఎలీషా వలే యేసుప్రభు ఉన్నారని చాలామంది నన్ను గురించి ఏమనుకుంటున్నారు అన్నప్పుడు ఆయన చెప్తారు. ఇక్కడ సాదృశ్యాన్ని మనం చూస్తున్నప్పుడు ఎలీషా యేసుప్రభు వారికి సూచనగా ఉంటూ ఉండగా, నీవు పాపాలు ఒప్పుకొని నీవు ఖచ్చితంగా క్రొత్త జీవితాన్ని జీవిస్తూ ఉప్పు గల సారం కలిగిన ఉప్పుగా అనగా నువ్వు ఫలింపగలిగిన వానిగా ఉంటూ నీ పరిపూర్ణమైన జీవితాన్ని మరలా అపవాది మింగివేయకుండగా, అపవాది వైపుకు పోకుండగా నిన్ను నీవు దేవునికి సమర్పించుకుని ఆయన చేతుల్లో నీ యొక్క బిహేవియర్ సమస్తాన్ని పెడితే ఆయన దానిని నీటిలో కలపగా, పరిశుద్ధాత్మలో కలపగా, జీవజల ఊటలో నిన్ను కలపగా, నీవు పరిశుద్ధాత్మలో మమేకమై అనేకులకు ఆశీర్వాదకరం జీవింపజేసి ఇక మీదట మరణం ఉండదు. ఈ నెల సారవంతంగా ఉంటుంది. ఇక మీదట నీ వలన ఎవరు మరణానికి దారి తీసుకోరు. నీవు మరణానికి వెళ్ళవు. నీవు రెండవ మరణం నుండి నిన్ను నీవు తప్పించుకుంటూ, నీ కుటుంబాన్ని తప్పిస్తూ, నిన్ను చూచిన వారిని, నిన్ను వెంబడించిన వారిని తప్పిస్తూ క్రీస్తు సాక్షిగా రెండవ రాకడలో అనేక ఆత్మల రక్షించేవానిగా నీవు ఉండగలుగుతావు. దానికి మంచి ఉదాహరణగా మనం గమనించినట్లయితే జొన్నకూటి దేవదానం గారు 324వ కీర్తన, ఏ ముఖము తోడవత్తు యేసునాథ నీదు మ్రోల. నిజమే, మనము బాహ్య శుద్ధి మీద మాత్రమే ధ్యాస పెడుతూ మన జీవితాన్ని ముందుకు కొనసాగింపే వారంగా ఉన్నప్పుడు ఇతరులను ఆధ్యాత్మికమైన మరణానికి దారితీసేలాగా మన జీవితాలు ఉంటాయి. పైకి భక్తిగా ఉన్నాం, లోపల మాత్రం ఆయన శక్తిని ఆశ్రయించమనిగా ఉంటున్నాం. అందుకే జొన్నకూటి దేవదానం గారు రాసిన కీర్తనలు మీరు గమనించినప్పుడు పాప ప్రాయశ్చిత్తానికి సంబంధించినటువంటి కీర్తన. మనం పాపములను వదిలిపెట్టే వారంగా ఉండాలి. ఈ చరణంలో మీరు ఆలోచన చేస్తున్నప్పుడు నీచ పాప వర్తనంబు పేచమెల్ల బాపి ముందు కాచి పెంచి నియమనిష్ట లాచరణము నిలుపు కొరకు దోష భారమెల్ల బాప బూచి నీదే నిజముగా ఏ ముఖంబు తోడవద్దు యేసునాథ నీదు మ్రోల. కాబట్టి ప్రభువు దగ్గరికి వెళ్ళటానికి ఆ నీచ పాప వర్తనం అంతా కూడా తీసివేసి, ప్రభువా నేను తండ్రి నేను దానితో నా జీవితాన్ని మార్చుకుంటున్నానని పాప పశ్చాత్తాపానికి సంబంధించిన కీర్తన జొన్నకూటి దేవదానం గారు రాశారు. ఈయన 1894 జూన్ 6వ తేదీన గుంటూరు జిల్లాలోని రాయపూడి గ్రామంలో వ్యవసాయ కూలీల ఇంటిలో జన్మించారు. తండ్రి బెంజమిన్, తల్లి రత్నమ్మ. వీరు లూథరన్ సంఘానికి సంబంధించినటువంటి కుటుంబం. ఈయన దేవునిలోనికి వచ్చిన తర్వాత ప్రభు పరిచర్య చేసిన అద్భుతమైనటువంటి కావ్యం, పాండిత్యం ఇవన్నీ చూసి బిషప్ అజరయ్య గారు సిఎస్ఐ సంఘాలలోనికి ఆయన ఆహ్వానించి ఆయనను గొప్పగా పరిచర్యలో వాడుకున్నాడు. పిల్లరా 1933వ సంవత్సరంలో ఆయన చనిపోయారు. ఆయన ప్రాయశ్చిత్తం పొందుకుని ప్రభు సన్నిధిలో తను తాను సమర్పించుకుని పరిచర్యలో ముందుకు వెళ్ళడం మనము లూథరన్ సంఘములోనే కాదు, ఆంధ్ర క్రైస్తవ సంఘం అంతటికి కూడా ఒక మగుటంగా ఆయన నిలబడి ఎన్నో కీర్తనలు ఆయన రాశాడు. ప్రియులారా, ఈ రోజున ప్రాయశ్చిత్తాన్ని పొందుకుందాం. బాహ్య శుద్ధితో పాటు అంతరంగిక శుద్ధిని చేసుకోవడం ద్వారా నీ జీవితము ఎంతగానో దేవుడు ఆశీర్వదిస్తాడు అనే దానికి ఒక గొప్ప ఉదాహరణ జొన్నకూటి దానం గారు. అలాంటి ఆత్మశుద్ధిని మనం కలిగి, బాహ్య శుద్ధితో పాటు ఆత్మశుద్ధిని కూడా కలిగి ముందుకు వెళ్ళాలని ప్రభు కోరుకుంటున్నాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన. సర్వోన్నతుడ గొప్ప దేవానికి వందనాలు. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. బాహ్య శుద్ధి మీద మాత్రమే ధ్యాస పెట్టే బిడ్డల మీద అంతరంగిక శుద్ధి మీద కూడా ధ్యాస పెట్టినట్లుగా మీరు ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు కలుగును గాక. ఆమెన్.